హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి క్యారెట్ ఫ్రై. ఏంటిరా క్యారెట్ ఫ్రై చేస్తుంది, క్యారెట్ మనకి ఎక్కదు కదా అనుకునే చాలామంది ఉంటారు. సో వాళ్ళ కోసమే ఇది ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడున్న జనరేషన్ వచ్చేసి క్యారెట్ నేను తినను మమ్మీ అలా అలా అంటూ ఉంటారు. కానీ నేను చెప్పినట్టు ట్రై చేయండి, చక్కగా అన్నం మొత్తం తినేస్తారనమాట, మీకు ఇబ్బంది లేకుండా. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ముందుగా ప్యాన్ పెట్టి దాంట్లో క్యారెట్ క్వాంటిటీ తగ్గట్టు ఆయిల్ తీసుకోండి. పోపు కూడా అంతే, క్యారెట్ ఎంతైతే క్వాంటిటీ తీసుకుంటున్నామో దాన్ని బట్టి పోపు తీసుకోవాలన్నమాట. ఆయిల్ హీట్ ఎక్కాక ఫస్ట్ వెల్లుల్లి, చెప్పాక ఫ్రెండ్స్ క్యారెట్ క్వాంటిటీ తగ్గట్టు పోపు తీసుకోవాలన్నమాట. పచ్చెనపప్పు, సాయమినపప్పు, ఆవాలు గైస్, జీలకర్ర అనేది మీ ఇష్టం. కొంతమంది జీలకర్ర ఇష్టం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇష్టం లేని వారు అవాయిడ్ చేయొచ్చు అనమాట. నేనైతే వేస్తున్నాను కొంచెం. కొద్దిగా పోపు వేగాలి ఫ్రెండ్స్. పోపు వేగాక కొంచెం ఎండు మిరపకాయలు వేసుకోవాలి ఫ్రెండ్స్. అవి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కరివేపాకు వేసుకోవాలి ఫ్రెండ్స్. కరివేపాకు పూర్తిగా ఫ్రై అవసరం లేదు, ఎందుకంటే ఇలానే బాగుంటుంది అనమాట. కరివేపాకు బాగా ఫ్రై అయిన మటుకు వేగిపోద్ది. సో కొంతమంది మాడిపోతే ఇష్టం ఉండదు కదా, అందుకని. ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ వేసుకోవాలి. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి ఫ్రెండ్స్, లేదంటే పోపు మాడిపోద్ది. వేసిన తర్వాత ఒకసారి కలపండి. పోపు పైకి కిందికి వెళ్తుంది అనమాట. ఆయిల్ కూడా చక్కగా పడుతుంది క్యారెట్ ముక్కలకి. కలిపిన తర్వాత తగినంత సాల్ట్ వేయండి ఫ్రెండ్స్. సాల్ట్ అనేది ఏ కర్రీ అయినా సరే తొందరగా మగ్గడానికి ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. సాల్ట్ వేసిన తర్వాత అంటే మళ్ళీ కలిపి బాగా కలిపి మూత పెట్టాలి ఫ్రెండ్స్. మూత పెట్టిన తర్వాత ఒక 5 or 10 minutes మగ్గనివ్వాలి ఫ్రెండ్స్. మగ్గితే క్యారెట్ తీయదనాన్ని కోల్పోయి కొంచెం రుచిగా తయారవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఒక 5 minutes తర్వాత నూనె ఇలాగా పైకి తగ్గడం చూస్తాం మనం. ఒకసారి మళ్ళీ దాన్ని పూర్తిగా కలుపుకొని చూడండి, చాలా బాగా ఫ్రై అయిందనమాట. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ మొత్తం ఎలా వచ్చిందో. ఇంకొంచెం మగ్గాలి ఫ్రెండ్స్. చాలా మట్టుకు ఫ్రై అయింది ఫ్రెండ్స్. దీనిలో మనం ఇప్పుడు పసుపు వేసుకున్నాం, అలాగే కారం కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ లైట్గా. మీరు ఎక్కువ కారం తింటారు అనుకుంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. మేమైతే ఎక్కువే తింటాము కారం. సో దాంతోపాటు గరం మసాలా కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ కొంచెం. ఆ మూడింటిని మిక్స్ చేయాలి. సో మనం అంటే చూస్తున్నాం, ఫ్రై చాలా బాగా అయింది, రుచి కూడా అంతే బాగుంటుంది ఫ్రెండ్స్. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇందాక వేసాం కదా ఫ్రెండ్స్ సాల్ట్, అది మగ్గడానికి ఒక్కసారి సాల్ట్ చూసి సరిపడినంత సాల్ట్ వేసుకోండి. సాల్ట్ తక్కువైనా అవ్వచ్చు కానీ ఎక్కువ అవ్వకూడదు ఫ్రెండ్స్, చూసుకోండి. సో సాల్ట్ వేసిన తర్వాత మిక్స్ చేయాలి. ఒక్క మినిట్ అయితే అయిపోద్ది కర్రీ. దాని మీద 5 minutes మూత పెట్టుకుందాం. ఫ్రై అయితే అయిపోయింది ఫ్రెండ్స్. చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట, మీరు చూసారు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒక్కసారి ట్రై చేసి చూడండి, పిల్లలందరూ హ్యాపీగా తింటారు. దానిపైన లైట్గా కరివేపాకు పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ మై వీడియో.